నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరతరెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే. వాస్తవానికి విజయసాయి రెడ్డి గారు చేసిన ట్వీట్లో చాలా రకాల కోణాలు ఉన్నాయని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. గతంలో కూడా విజయసాయి రెడ్డి గారు ఏదైనా మాట మాట్లాడారు అంటే దాంట్లో ఎన్నో రకాల అర్థం ఉంటాయని చెప్పి మనం ఆలోచించవచ్చు. ఏదైతే కాకినాడ సెట్ స్పోర్ట్కి సంబంధించినటువంటి కేసులో విజయసాయి రెడ్డి గారిని పిలిస్తే అక్కడికి వచ్చి ఎటువంటి సంబంధం లేకుండా లిక్కర్ స్కామ్లో కర్త కర్మ క్రియ అంతా కూడా రాజకాశి రెడ్డి అని చెప్పి కొత్త ముఖాన్ని పరిచయం చేశాడు విజయసాయి రెడ్డి. అదేవిధంగా తన రాజీనామా చేస్తూ ఏదైతే ముందుకొచ్చి అక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ వాస్తవానికి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో పూర్తిగా దాని న్యాచురల్ డెత్ అని చెప్పించింది పూర్తిగా అవినాష్ రెడ్డి అని చెప్పి అక్కడ ఇరికిచ్చాడు. ఈ రోజు వచ్చేసరికి వెనుజులాకు సంబంధించిన ప్రెసిడెన్షియల్ ఏదైతే కోట నుంచి అక్కడ ఆ ప్రెసిడెంట్కి సంబంధించి తనకు భార్య ఉందా లేదో కూడా ఎవరు డిస్కస్ చేయలేదు, ఎవరు ఏం మాట్లాడలేదు. కానీ తన భార్యతో సహా తీసుకెళ్ళిపోయారని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో పాటు భారతిరెడ్డి గారిని కూడా ఎత్తేయబోతున్నారని చెప్పి అంటున్నారు. నిజంగా భారతిరెడ్డి గారిని ఒకవేళ అరెస్ట్ చేస్తే ఆధారాలు ఏమైనా ఉన్నాయి, ఏమైనా కేసులు ఉన్నాయా? దీన్ని ఎలా చూడాలంటారు? విజయసాయి రెడ్డికి తెలిసిన అన్ని విషయాలు, రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ అంటే గత చూసుకున్నట్టయితే అతనికి తెలిసిన అన్ని విషయాలు అసలు ఎవరికి తెలియని చెప్పొచ్చు. పూర్తిగా అంటే కుటుంబంలోని ప్రతి వ్యక్తి గురించి, 3 తరాలకు సంబంధించిన వ్యక్తుల గురించి అతనికి తెలుసు. అతను సడన్గా రాజకీయాల నుంచి ఎందుకు తప్పుకుంటున్నారా అనే ప్రశ్న మొదట్లో చాలామందికి వచ్చింది. ఎందుకంటే అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తి. అన్ని కేసుల్లో జగన్మోహన్ రెడ్డికి ఎంత పాత్ర ఉందో విజయసాయి రెడ్డికి అంతే పాత్ర ఉంది. కేసుల్లోనూ, పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ, అన్నిట్లోనూ 2వ స్థానంలో, మొదటి స్థానంలో ఉన్న వ్యక్తుల్లో ప్రథముడు అనేది అందరికీ తెలుసు. అసలు విజయసాయి రెడ్డి సడన్గా ఉన్న రాజ్యసభ సభ్యత్వం కోసం తీవ్రమైన పోటీ ఉంటుంది. మరొక 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు రాజ్యసభ సభ్యత్వాన్ని వదిలేసుకొని దానికి రాజీనామా చేసి పార్టీ నుంచి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు. రాజ్యసభ రిజైన్ చేయమని కూడా ఎవరు కోరలే. కానీ రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకొని పార్టీకి రాజీనామా చేసి నేను అసలు రాజకీయాలకు దూరంగా ఉంటాను, నేను ఏదో వ్యవసాయం చేసుకుంటానని చెప్పి వెళ్ళిన క్రమంలో లిక్కర్ స్కామ్కి సంబంధించి కొన్ని వివరాలు చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది. దాని ఆధారంగా సిట్ దర్యాప్తు చేస్తుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే, ఇప్పుడు లేటెస్ట్గా చూసుకున్నట్టయితే వెనిజులాను కూడా ప్రస్తావించడం జరిగింది. అంటే ప్రతి వ్యక్తి గురించి కూడా విజయసాయి రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గురించి, వ్యక్తిత్వం గురించి, జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు, ఎప్పుడు ఏ విధంగా ఉంటాడు, అతని క్యారెక్టర్ గురించి పూర్తిగా తెలుసు. అలాగే భారతి గురించి తెలుసు, విజయమ్మ గురించి తెలుసు, షర్మిల గురించి, అందరి గురించి, రాజశేఖర రెడ్డి గురించి, రాజారెడ్డి గురించి, అంటే మొత్తం ఫ్యామిలీకి సంబంధించిన విషయాలన్నీ తెలుసు. అయినప్పటికీ ఎందుకు సడన్గా ఎగ్జిట్ అయ్యారనేది ఇప్పటికి కూడా అటు జగన్మోహన్ రెడ్డి చెప్పలేదు, విజయసాయి రెడ్డి చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి కూడా ఎప్పుడు కూడా విజయసాయి రెడ్డి మీద ఏదో 1-2 సందర్భాల్లో మాట్లాడినప్పటికీ ఎప్పుడు కూడా విజయసాయి రెడ్డి మీద తీవ్రమైన ఆరోపణలు ఎప్పుడు చేయలేదు. అంటే విలువలు, విశ్వసనీయతలు లేవని అన్నాడు తప్ప తీవ్రమైన పదజాలం. ఎందుకంటే ఈ విజయసాయి రెడ్డి సైతం తీవ్రమైన పదజాలం వాడలేదు. అంటే ఒక పార్టీ నుంచి వదిలి వెళ్తున్నప్పుడు తీవ్రమైన పదజాలం, తీవ్ర విమర్శలు చేస్తూ ఉంటారు. వెళ్ళిన నాయకుని గురించి పార్టీ నాయకుడు తీవ్రమైన విమర్శలు చేస్తుంటారు. అలాంటి విమర్శలు పరస్పరం ఎవరూ చేసుకోలేదు. అంటే అతనికి జగన్మోహన్ రెడ్డితో కాదు మరొకరితో సమస్య ఉందనేది ఇక్కడ మనకు తెల్లమవుతుంది. మొదట్లో చెప్పింది ఏంది, కోటరీ నా ప్లేస్ కొరకు ప్రయత్నం చేస్తున్నారు, కోటరీ మాటలు నమ్మొద్దని చెప్పడం జరిగింది. అంటే ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న వాళ్ళని అనుమానించడం జరిగింది. అంటే వీళ్ళ వల్లనే జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డి దూరం అవుతున్నారని చెప్పి ఒక లీక్ ఇవ్వడం జరిగింది. అంటే నీ కోటరీ నిన్ను తప్పుదోవ పట్టిస్తుందని. ఇప్పుడు ఏకంగా తను టార్గెట్ చేసింది ఎవరు, వెనిజులా అధ్యక్షుడి భార్యను అరెస్టు చేశారు. ఇప్పుడు కోటరీని నమ్ముకుంటే నీ భార్యను ఎవరు కూడా రక్షించలేరు అని చెప్పే ప్రయత్నంలో ఇక్కడ మనకు అర్థమవుతున్నది, లోతుగా విశ్లేషించినట్టయితే ఇతని జగన్మోహన్ రెడ్డితోటి ఏ సమస్య లేదు, భారతితోటే సమస్య ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే గతంలో తను ఏదైతే విజయసాయి రెడ్డికి రాజీనామా చేసిన తర్వాత ఆ రాజీనామాకు సంబంధించిన ఒక ట్వీట్ కూడా మనం చూసుకుంటే ప్రత్యేకంగా స్పెషల్ థ్యాంక్స్ టు భారతిరెడ్డి గారు అని చెప్పారు. వాస్తవానికి విజయలక్ష్మి గారి గురించి చెప్పలేదు, అదేవిధంగా షర్మిల గారి గురించి కూడా చెప్పలేదు. కానీ ఇక్కడ భారతిరెడ్డి గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు అంటే అంతర్గతంగా ఇప్పుడు వెనిజులా ప్రెసిడెంట్ భార్యకి నుంచి అని అనుకోవచ్చు అంటారు. ఖచ్చితంగా అప్పుడు స్పెషల్ థ్యాంక్స్ చెప్పినప్పుడు కూడా పెద్దగా ఎవరు గమనించినట్టుగా కనిపించలేదు. కానీ ఇప్పుడు నిన్ను
ఎత్తుకెళ్ళతో పాటు భార్యను కూడా ఎత్తుకెళ్తారని చెప్తున్న సందర్భంలో భారతీరెడ్డిని టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తుంది. అంటే తను పార్టీ నుంచి కానీ రాజకీయాల నుంచి కానీ నిష్క్రమించడానికి కారణం భారతీరెడ్డి అనేది అతని మనసులో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ కూడా పాత్రధారి సూత్రధారి అన్నిట్లోనూ కూడా భారతిరెడ్డి అనేది ఒక ఆరోపణ ఉన్నాయి. షర్మిల ఇంటి నుంచి బయటికి వెళ్ళినా, విజయలక్ష్మి దూరమైనా, వాళ్ళ అమ్మగారు దూరమైనా, ఎవరు దూరమైనా భారతిరెడ్డి గారి పాత్ర ఉందనేది మనం ఇక్కడ చాలా సందర్భాల్లో చర్చలు జరుగుతున్నాయి. దాంతోపాటు లిక్కర్ స్కామ్కి సంబంధించి వాళ్ళ గ్రూపుకు సంబంధించి అది కూడా ఇన్వాల్వ్ అయింది అనేది కూడా మనకు వస్తున్న దీని ప్రకారం ఇప్పుడు చూసినట్టయితే విజయసాయిరెడ్డి ఖచ్చితంగా భారతిరెడ్డిని ఉద్దేశించే చెప్పినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇందుకు మనం చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి కూడా ఏం మాట్లాడలేని పరిస్థితులు ఉండు, అటు భార్యకు సపోర్ట్ చేయలేని స్థితిలో, అలాగే విజయసాయిరెడ్డి అత్యంత సన్నిహితంగా ఈ సమస్యల మధ్య తను ఏ విధంగా ఎవరికి సపోర్ట్ చేయలేని స్థితిలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఏ కేసులు బయట వెళ్తాయో, జగన్మోహన్ రెడ్డికి ఎన్ని అయితే చుట్టుకుంటాయో అంతకంటే ఎక్కువ కేసులు చుట్టుకునే అవకాశం మనకు భారతిరెడ్డికి ఉన్నట్టుగా మనకు ఏదైతే ఇప్పుడు విజయసాయిరెడ్డి మాట్లాడుతున్న మాటల్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రస్తావన లేకుండా, ఎవరు అడగకుండా, ప్రస్తావించకుండా నువ్వు అంటే భార్యను ఏ విధంగా అయితే పోలీసులు అరెస్ట్ తీసుకెళ్లారో అదే పరిస్థితి మీకు కల్పించబడుతుంది. ఎవరు కోటరీ మిమ్మల్ని రక్షించలేదు. అంటే ఒకరు కోటరీని టార్గెట్ చేయడం జరిగింది, రెండో పక్క కోటరీ అంటే ఆ జగన్మోహన్ రెడ్డి కోటరీ కావచ్చు, భారతిరెడ్డి కోటరీ కావచ్చు. భారతిరెడ్డి కోటరీ అంటే ఇప్పుడు మనం కడప ఎంపీ అవినాష్ రెడ్డి, వీళ్ళ పేర్లు కూడా, అవినాష్ రెడ్డి చాలా దగ్గర భారతిరెడ్డికి, వివేక హత్య కేసుకు సంబంధించి ఆరోపణలు ఆల్రెడీ అవినాష్ రెడ్డి ఎదుర్కొంటూ ఉన్నాడు దానికి సంబంధించి. కాబట్టి ఇవన్నీ కేసులను దృష్టిలో పెట్టుకునే విజయసాయి రెడ్డి ఈ విధమైన వ్యాఖ్యానాలు చేసినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 22వ తారీఖు నాడు ఈడీ అతన్ని పిలవడం జరిగింది. ఆ సందర్భంగా ఎట్లాగో ఆ విషయాలు ముందే, అంటే ఈడీ విచారణకు వెళ్ళి వచ్చిన తర్వాత చెప్పాల్సిన విషయాలు బయటికి చెప్పకుండా ముందే కొన్ని లీకులుగా ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. ఈ లీకుల ఆధారంగా ఖచ్చితంగా ఈడీ ఈ కోణంలో కూడా విచారించే అవకాశం ఉంటుంది. ఈడీ ప్రశ్నలు ఈ కోణంలో కూడా వేసే అవకాశం ఉంటుంది. మొత్తానికి ఏంటంటే ఆ కుటుంబంలోనికి సంబంధించిన అంశాలని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే విజయసాయిరెడ్డి చేస్తున్నారని మనకు అనిపిస్తుంది. సో చూద్దామండి. ఖచ్చితంగా భారతిరెడ్డి గారికి సంబంధించి గతంలో మీరు అన్నట్టుగా వివేకానంద రెడ్డి కేసులో కావచ్చు, అదేవిధంగా లిక్కర్ కేసులో ఆల్ టైమ్ ఏదైతే డైరెక్టర్గా ఉన్నట్టు బాలాజీ గోవిందప్ప కూడా గతంలో అరెస్ట్ అయ్యారు. ఈ 2 కేసుల్లో కూడా భారతిరెడ్డి గారిని విచారించి అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అయితే చిన్న లీక్ అయితే ఇచ్చారు. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. Please subscribe to Leo News for more videos.